రూపాయి ఇచ్చి రూపాయిన్నర లాక్కోవాలి, తెలివైన వాడి లక్షణం అది. కానీ రేవంత్ సర్కార్ న్యాయంగా మనకు రావాల్సిన నిధులు కూడా రాబట్టుకోలేకపోతోంది. కేంద్రం మెడలు వంచి నిధులు తేవాల్సింది పోయి మోదీ దగ్గర మోకరిల్లుతోంది. ఇంత చేసినా కేంద్ర పెద్దలు కనికరించారా అంటే అదీ లేదు. పైసలు లేవు పొమ్మని ముఖం మీదే తలపేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోని రేవంత్ ప్రభుత్వం నేలచూపులు చూస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. 365 రోజుల్లో కేంద్రం నుంచి 365 పైసలు కూడా రాలేదు. సంవత్సరం గడుస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి దమ్మిని విధించలేదు. బడే బాయ్ అంటూ మోదీని ముద్దు చేసినా రేవంత్ ను లైట్ తీసుకుంది కేంద్రం. చోటే బాయ్ విజ్ఞప్తులు బడే బాయ్ దగ్గర పనిచేయడం లేదు. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ కాంగ్రెస్ పాలకులు దీనంగా వేడుకుంటున్నా కేంద్ర పెద్దలు దయ చూపడం లేదు. ఢిల్లీకి వెళ్లి కాళ్ల వేళ్ల పడ్డా కనికరించడం లేదు. నిధుల మాట అటుంచి కనీసం నిబంధనలు సడలించడానికి సైతం కేంద్ర పెద్దలు ససమీరా అంటున్నారు. ఫలితంగా రాష్ట్రానికి తాజాగా రావాల్సిన 5,000 కోట్లు కూడా ఆగిపోయాయి. అసలే రాబడి లేక ఆగమాగమవుతుంటే కనీసం మ్యాచింగ్ గ్రాంట్స్ చూపించి కేంద్ర ప్రాయోజిత పథకాల డబ్బులు కూడా తెచ్చుకోలేని దుస్థితి. నిధుల కటకటతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని సంక్షోభ స్థితికి రాష్ట్ర సర్కార్ దిగజారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా నిధులు తెచ్చుకుందామన్నా కుదరని పరిస్థితి. సర్కార్ వివిధ పద్ధతుల్లో 1,200 కోట్లు చూపిస్తే సిఎస్ఎస్ కింద కేంద్రం నుంచి 5,000 కోట్ల రూపాయలు విడుదలవుతాయి. అయితే దీనికి రేపే డెడ్ లైన్. ఆ లోపు రాష్ట్రం తన తరపున వాటా చూపిస్తే ఆ వెంటనే కేంద్రం తన వాటాగా దాదాపు 3,800 కోట్లు విడుదల చేస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. విజన్ లేని పాలన కారణంగా ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. దాంతో కనీసం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నిధులను వినియోగించుకోలేని నిస్సహాయతలోకి రాష్ట్రం కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో నిబంధనలను సడలించి డెడ్ లైన్ ను కొంత ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మొన్నటి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో సహా కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ ఇదే విషయాన్ని వారికి మొరపెట్టుకున్నట్టు సమాచారం. కానీ అందుకు కేంద్ర పెద్దలు అస్సలు ఒప్పుకోలేదని వినికిడి. దాంతో కాళ్ళిడ్చుకుంటూ హైదరాబాద్ కు తిరుగుబాట కట్టాడు రేవంత్. ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు? తాము కేంద్రంతో భేషజాలకు పోకుండా ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి సద్వినియోగం చేసుకుంటామని రేవంత్, బట్టి సహా సపరివారమంతా గప్పాలు కొట్టారు. కానీ వాళ్ళు ఏ పార్టీ ఘన పార్టీలో ఒక్క ఏడాదిలోనే తేలిపోయింది. పరిపాలన ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే కనీసం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేక కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు. అతిపెద్ద ఫెయిల్యూర్ ఇది. రాబడి కోసం కాంగ్రెస్ పాలకులు సరైన విధానాలను అనుసరించకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పుతాం, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల వరద పారిస్తామని గద్దెనెక్కిన కొత్తలో రేవంత్ అంతెత్తు ఎగిరాడు. అంతేనా? మోదీని బడేబాయ్ అని పిలిచి కావలించుకుంటున్నాడు. మోదీ తనకు పెద్దన్నంటూ తెగ ప్రేమ ఒలకబోశాడు. కానీ చివరికి మోడీ ఏం చేశాడు? టిష్యూ పేపర్లా రేవంత్ ను అవతలికి విసిరిపారేశాడు. పైసలు కావాలని ఢిల్లీకి పోతే చాయ్ తాగించి సాదరంగా సాగనంపారు. అవసరం ఉంటే ఒకలా, లేదంటే మరోలా. కాంగ్రెస్ బీజేపీలకు ఇది అలవాటే. మోదీ హ్యాండ్ ఇస్తే గాని రేవంత్ కు తత్వం బోధపడలేదు. విపత్కర పరిస్థితులు ఎదురైతే గాని మనోడికి ట్యూబ్లైట్ వెలగలేదు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఆపన్న హస్తాలు అందవన్న కఠిన వాస్తవం రేవంత్ కు లేటుగా అర్థమైందని విశ్లేషకులు అంటున్నారు. కానీ కేసీఆర్ అలా కాదు. దూరదృష్టి గల నాయకుడైన కేంద్రం ప్లస్ మోడీ మనోగతాన్ని కేసీఆర్ ముందే పసిగట్టారు. కేంద్ర పెద్దల మైండ్ సెట్ ఎలా ఉంటుందో కేసీఆర్ కు బాగా తెలుసు. కాబట్టే ఆయన కొన్ని అంశాల జోలికి వెళ్లలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై భారీ అంచనాలు ఎప్పుడూ పెట్టుకోలేదు. ఆర్థికంగా కేంద్రంపై ఎన్నడూ ఆధారపడింది లేదు.
రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా కష్టార్జితమే. ప్రాజెక్టులకైనా పథకాలకైనా సొంత మేధస్సుతో ఆదాయం సృష్టించి నిధులు సమకూర్చారు కేసీఆర్. కానీ రేవంత్ ఒక విజన్ అంటూ లేకుండా రాష్ట్రాన్ని చీకటి దారిలోకి నెట్టాడు. సంపద సృష్టించే తెలివి లేక ప్రతిదానికి కేంద్రంపై ఆధారపడుతున్నాడు. ఒక పరాన్న జీవిలా మారిపోయాడు. కేంద్రం పైసలిస్తే తప్ప పనులు జరగవన్న స్థాయికి తెలంగాణను దిగజార్చాడు రేవంత్. నిరంతరం స్వీయ విధానాలపై దృష్టి పెట్టి మేధస్సును కరిగించి తద్వారా రాష్ట్ర రాబడిని పెంచిన విజనరీ లీడర్ కేసీఆర్. రాష్ట్ర ఖజానాను ఎప్పుడు నిండుకుండలా ఉంచారు. కాబట్టే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి చిన్న సమస్య కూడా రానివ్వలేదు. కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా తయారైందో చూస్తున్నాం కదా, సర్వనాశనం.